హాయ్ ఫ్రెండ్స్, విశ్వం అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఎలా పుట్టింది? ఈ మహావిశ్వం మొత్తం ఎంత వైశాల్యం వరకు విస్తరించి ఉంది? మనం ఇప్పటి వరకు ఈ విశ్వం గురించి తెలుసుకుంది ఎంత? ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతుంది? వీటి అన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ముందుగా విశ్వం అంటే ఏమిటి అనేది చూద్దాం. విశ్వం అనేది భౌతిక శాస్త్రంలో ఉన్న ప్రతి వస్తువు, శక్తి, గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు మరియు అన్ని రకాల పదార్థాల కలయిక. విశ్వం చాలా విస్తృతమైనది మరియు మనం అందులో ఉన్న సృష్టులలో ఒక భాగం మాత్రమే. విశ్వం ఎప్పుడు మరియు ఎలా పుట్టిందో తెలుసుకుందాం. 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే ఒక భారీ విస్ఫోటనం ద్వారా ఈ విశ్వం పుట్టింది అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ విస్ఫోటనం తర్వాత విశ్వం విస్తరించడం ప్రారంభించింది మరియు ఇప్పటి వరకు విస్తరిస్తూనే ఉంది. విశ్వం యొక్క ఎండ్ పాయింట్ ఎంత దూరం వరకు విస్తరించి ఉన్నాయో తెలుసుకోవటం కూడా ఒక ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం మనకు ఉన్న అంచనాల ప్రకారం విశ్వం సుమారు 93 బిలియన్ల కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించి ఉంది. అంటే అది ఎండ్ పాయింట్ లేని అసాధారణమైనది కావచ్చు, కానీ మనం చూడగలిగిన విశ్వం మాత్రమే ఈ దూరానికి ఉంటుంది. కాంతి సంవత్సరం అంటే ఏమిటి మరియు దీన్ని ఎలా లెక్కించాలో చూద్దాం. కాంతి సంవత్సరం అంటే లైట్ ఇయర్ అంటారు. లైట్ ఇయర్ అనేది కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని కొలిచే ఒక పరిమాణం. ఇది పొడవైనదిగా ఉంది, కానీ ఇది చాలా సహజమైనది. సాధారణంగా మనం దూరాన్ని కొలిచేటప్పుడు కిలోమీటర్లు లేదా మైళ్ళలో కొలుస్తాం, కానీ విశ్వంలో పెద్ద దూరాలను కొలవడానికి లైట్ ఇయర్స్ వాడతారు. లైట్ ఇయర్ను ఎలా లెక్కించాలి? లైట్ ఇయర్ను లెక్కించడానికి కాంతి యొక్క వేగాన్ని ఉపయోగిస్తారు. కాంతి ఖగోళ శాస్త్రంలో అత్యంత వేగంగా ప్రయాణించే వస్తువు. ఒక సెకండు పరిధిలో 29,97,92,458 మీటర్ల వరకు కాంతి అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే సుమారు 3 లక్షల కిలోమీటర్లు కాంతి ఒక్క సెకండులో ప్రయాణించగలదు. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం ఒక లైట్ ఇయర్. 1 లైట్ ఇయర్ ఈక్వల్ టు 9.46 ట్రిలియన్ కిలోమీటర్లు. ఇలా లైట్ ఇయర్ అనేది విశ్వంలో పెద్ద దూరాలను కొలవడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన పరిమాణం. ఇది ఖగోళ శాస్త్రంలో అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడానికి మరియు వివిధ తారల మధ్య దూరాలను లెక్కించడానికి మనకు సహాయం చేస్తుంది. ఇంతటి మహావిశ్వంలో మనం ఏమి తెలుసుకోవాలంటే ఇది మనకు ఎంతో ఆసక్తికరమైనది. విశ్వంలో జీవితం ఎక్కడైనా ఉందా? మనం విశ్వంలో ఒక్కరమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనటం, విశ్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటం మరియు భవిష్యత్తులో మనం ఎలా ఎదగాలనే దానిపై దృష్టి పెట్టడం మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఇప్పటి వరకు మనం ఏమి తెలుసుకున్నామంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, నక్షత్రాల పరిమాణం, గ్యాలక్సీల సృష్టి మరియు ఖగోళ శాస్త్రంలో ఎన్నో కీలకమైన ఆవిష్కరణలు కనిపించాయి. మనం మరిన్ని రహస్యాలు ఛేదించే క్రమంలో విశ్వం గురించి తెలుసుకోవటం మరింత విస్తృతంగా ఉంది. సాధారణంగా ఈ విశ్వం అనేది ఒక అద్భుతమైన వింత ప్రపంచం. ఇది ఎప్పుడు ఎలా పుట్టిందో, ఎంత దూరం విస్తరిస్తుందో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అలా అని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది కూడా ఎంతో ఉంది, కానీ అది ఈ మహావిశ్వంలో ఒక చిన్న భాగమే. ఈ విశ్వం గురించి మీకు పరిచయం చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.